దయచేసి ఇది గమనించగలరు. గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ప్రవీణ్ గుడ్డపర్తి అడుగుతున్నారు. హై సైన్, ఆజాద్ ఇంజనీరింగ్ స్టాక్ హ్యాస్ ర్యాలీడ్ 3 folds రిటర్న్ సిన్స్ లిస్టింగ్. Can we enter now in this valuation with 25% money and rest 75% I'll be adding periodically in dips? Is it good buy? As the aviation sector is likely to grow with high entry barriers for the new players to emerge. My view is for long term, 10 years. ప్రవీణ్ గారు, మీరు 10 years అన్నారు కాబట్టి ఐ స్ట్రాంగ్లీ రికమెండ్, మీకే కాదు మిగిలిన వ్యూవర్స్ కూడా ఒకసారి ఆజాద్ పక్కన పెట్టినా కూడా ఓవరాల్గా అంటే యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే దిస్ ఈజ్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ విచ్ ఈస్ గెటింగ్ ఎమర్జ్డ్. ఎస్పెషల్లీ ఇండియన్ ఏరోస్పేస్ రిలేటెడ్ వర్క్ చేసే కంపెనీస్ ఏవైతున్నాయో వాళ్ళకి చాలా మ్యాసివ్ ఆపర్చునిటీ అయితే ఓపెన్ అవుతుంది. గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ 141 pages ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. అందులోని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్గా ట్యామ్ ఎంతలా బిల్డ్ అవుతుంది అంటే కమింగ్ నెక్స్ట్ 1 decade అన్నది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఆ రిపోర్ట్లోని. అండ్ అది మాత్రమే కాకుండా వేరియస్ కంపెనీస్ గురించి కవర్ చేశారు. అందులో ఆజాద్ గురించి కూడా వాళ్ళు కవర్ చేశారు. గోల్డ్మెన్ సాక్స్ ఏం చెప్తుందంటే కరెంట్లీ ఆజాద్ 457 crores టాప్ లైన్ చేస్తుంది. వీళ్ళు ఏమన్నారంటే 2028 కల్లా అంటే నెక్స్ట్ 3 yearsలోని 1061 crores టాప్ లైన్ జనరేట్ చేస్తుందని యాంటిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఎబిటా విషయంకి వచ్చారు ఇంకా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ 171 crores నుంచి 401 crores ఎబిటా అయితే వీళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఆర్డర్ బుక్ ఏదైతే ఉన్నది 6.5 billion ఆర్డర్ బుక్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నది. అంటే 6,500 కోట్ల ఆర్డర్ బుక్ అయితే ఉన్నది కంపెనీ దగ్గర. వీళ్ళు చేస్తున్న రెవెన్యూకి ఆర్డర్ బుక్ ఒకసారి చూడండి. అండ్ ఈ ఆర్డర్ బుక్ని ఎగ్జిక్యూట్ చేయడానికి టైం అయితే 10 years పాటు పడుతుంది. దాని రిలేటెడ్గా వీళ్ళు కంటిన్యూస్గా క్యాపెక్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కంటిన్యూస్గా వీళ్ళు ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది అని అయితే చెప్తున్నారు కంపెనీ. అందుకనే 30% అంటే ఆర్డర్ బుక్ ఇవన్నిటిని కన్సిడర్ చేసి నెక్స్ట్ 2035 కల్లా వీళ్ళు కన్సిస్టెంట్లీ 30% సిఏజీలో గ్రో అవుతారని. అండ్ ఎబిటా మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి 35% అండ్ అబోవ్ ఎబిటా మార్జిన్ మెయింటైన్ చేయగలుగుతారని అయితే గోల్డ్మెన్ సాక్స్ యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ రిపోర్ట్లో వీళ్ళు గ్లోబల్ పియర్స్తో కూడా కంపారిజన్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు హోమ్ మేడ్ వుడ్ వర్కింగ్ ఇలాంటి కంపెనీస్ అన్నిటికన్నా కూడా ఆజాద్ ఇంజనీరింగ్ ఆల్రెడీ రెవెన్యూ గ్రోత్ పరంగా చాలా సుపీరియర్ గ్రోత్ డెలివర్ చేస్తుంది. అండ్ గోయింగ్ అహెడ్ కూడా రెవెన్యూ గ్రోత్ అవ్వచ్చు, ఎబిటా అవ్వచ్చు, ప్యాట్ గ్రోత్ అవ్వచ్చు, ఎక్స్పోనెన్షియల్గా పియర్స్తో కంపేర్ చేస్తే బెటర్ గ్రోత్ని డెలివర్ చేయగలుగుతుంది. అండ్ అలాగే మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి మీరు ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ మార్జిన్స్లో మనకు కనబడుతుంది కదా. అండ్ వీళ్ళు వర్కింగ్ క్యాపిటల్ డేస్ ఏవైతున్నాయి అవి కూడా ఈ FY26లో పీకౌట్ అయిపోతాయి, అక్కడ నుంచి రెడ్యూస్ అవుతుందని వీళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ విషయంకి వచ్చేసరికి కన్సిస్టెంట్లీ కంపెనీకి ఇంత ఆర్డర్ బుక్ ఉన్నది కదా, ఈ ఆర్డర్ బుక్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే వీళ్ళు క్యాపెక్స్ రీఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది కదా బిజినెస్లోని. సో ఆ రీఇన్వెస్ట్ చేయడం వల్ల ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేషన్ మాత్రం 2035 కల్లా యాంటిసిపేట్ చేస్తున్నారు. క్యాష్ ఫ్లో జనరేట్ అవుతుంది బట్ ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేషన్ మాత్రం 2035 కల్లా వీళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. సో మీరు 10 years అంటున్నారు కాబట్టి నెక్స్ట్ 10 years పాటు ఆజాద్ నుంచి అయితే ఇలాంటి గ్రోత్ అయితే మనం యాంటిసిపేట్ చేయొచ్చు. అండ్ ఆజాదే కాదు ఈ స్పేస్లో ఉన్న కంపెనీస్ ఏవైతే చాలా కంపెనీస్కి మంచి గ్రోత్ మనం యాంటిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే గ్లోబల్ ఓఈఎమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ సప్లయర్స్కి ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు. దానివల్ల మన ఇండియన్ కంపెనీస్ అన్నీ కూడా గ్రో అవుతున్నాయి. అండ్ ఈ రిపోర్ట్లోని వీళ్ళు ఓన్లీ ఆజాద్ ఇంజనీరింగ్ మాత్రమే కవర్ చేయలేదు, ఆస్ట్రా మైక్రోవేవ్, PTC ఇండస్ట్రీస్, సోలార్ ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్, డేటా ప్యాటర్న్స్. ఇన్ఫ్యాక్ట్ డేటా ప్యాటర్న్స్ మీరు ఫ్రైడే రోజు స్టాక్ ప్రైస్ చూసినట్టయితే చాలా బాగా పెరిగింది కదా. ఆ పెరగడానికి రిపోర్టే కారణం. ఎందుకంటే వీళ్ళు డేటా ప్యాటర్న్ కరెంట్ ప్రైస్కి వాళ్ళు టార్గెట్ ఏదైతే ఇచ్చారో ఆ టార్గెట్ ప్రైస్కి చాలా గ్యాప్ ఉండడంతో మనకి స్టాక్లో ర్యాలీ కూడా ఫ్రైడే రోజు అయితే జరిగింది. ఇది ఓవరాల్గా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్గా ఉన్న ఆపర్చునిటీ అయితే మ్యాసివ్ ఆపర్చునిటీ అయితే ఉన్నది గైస్. లిస్టెడ్ కంపెనీస్ అండ్ ఏమైనా కంపెనీస్ IPOకి వస్తున్నట్టయితే తప్పకుండా వాటిని ట్రాక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. దీస్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు గ్రో. మన నెక్స్ట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకునే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ నారా ధర్మేందర్ రెడ్డి గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, గోల్డ్ 80K వీడియో అప్పుడు అంత సీన్ లేదు అనుకున్నాను, అదేమో 90,000 వెళ్ళింది. అప్పుడేమో మళ్ళీ 1.25 lakh వెళ్తుందన్నారు. ఈసారి పక్కా పోదనుకున్నాను కానీ 1.23 lakhs టచ్ అయింది గోల్డ్ బాండ్ టుడే. సైకిల్ రివర్సల్ అవుతుందా లేదా 1.5 lakh టచ్ అవుతుందా? చాలా సింపుల్ అండి. గోల్డ్లోకి మనీ ఎప్పుడు వస్తుందంటే మనకి ఎకనామిక్ అన్సర్టనిటీస్, వార్స్ ఇలాంటి సినారియోస్ ఉన్నాయనుకోండి, మనకి గోల్డ్లోకి మనీ బాగా ఫ్లో అవుతుంది.
అండ్ మీకు ఆ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అని చెప్పి నేను అనుకున్నా అన్నది కూడా మీకు వీడియో బిగినింగ్లో అది చెప్పిన తర్వాతే మిగిలిన టాపిక్లోకి అయితే వెళ్ళుంటాను. సో ఆ టైంలో నా సినారియోస్ ఏవైతే ఉన్నాయో అండ్ అలాగే రిజర్వ్ బ్యాంక్స్ ఏవైతే బై చేస్తున్నాయో ఇవన్నీ కూడా గోల్డ్ ప్రైస్ని అయితే పైకి తీసుకెళ్తాయని అయితే నాకు అనిపించింది. అందుకనే గోల్డ్ రిలేటెడ్గా ఆ పాజిటివ్ వ్యూ అయితే మన వాళ్ళు షేర్ చేసినట్టు హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేశాను. బట్ చాలామంది ఫస్ట్ టైం బిలీవ్ చేయలేదు, సెకండ్ టైం కూడా బిలీవ్ చేసి ఉండకపోవచ్చు. ఓకే, బట్ ఇప్పుడు నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఇంకా మీరు 1.5 lakh వెళ్తుందా లేదా అని అడుగుతున్నారు. దాని గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. 1.5 lakh ఎలాంటి సినారియోలో వెళ్తుందంటే డొనాల్డ్ ట్రంప్ గారు యుఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పవెల్ గారిని కానీ తీసేశారనుకోండి, దెన్ ఎస్ గోల్డ్ ఇంకా పెరిగే ఆస్కారం అయితే ఉన్నది. అంటే మీకు గోల్డ్ రిలేటెడ్గా బయింగ్ డెసిషన్ గురించి అని చెప్పి హెల్ప్ అవుతుందని ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఎందుకు ఆ టైంలో గోల్డ్ పెరిగే ఆస్కారం ఉన్నదంటే ఇప్పటివరకు ఎప్పుడు ఫెడ్ చైర్మన్ని యుఎస్ ప్రెసిడెంట్ తీసేయడం ఇలాంటి సినారియోస్ జరగలేదు. సో అలాంటివి జరిగాయి అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎకానమీ మీద కాన్ఫిడెన్స్ పోతుంది. సో ఆ ఫియర్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ ఫియర్ క్రియేట్ అయినప్పుడు మనీ యాక్చువల్లీ మళ్ళీ అగైన్ రిస్కీ అసెట్స్ నుంచి సేఫర్ అసెట్స్ వైపు అయితే మూవ్ అయ్యే ఆస్కారం ఉన్నది. అలాంటి టైంలో మనకి గోల్డ్లోకి మళ్ళీ మూవ్ అయ్యే ఆస్కారం అయితే డెఫినెట్లీ ఉన్నదన్నమాట. సో అలాంటి సినారియో జరిగితే మాత్రం ఎస్ గోల్డ్లోని మనం ఇంకా ర్యాలీ చూసే ఆస్కారం ఉంటుంది. అలాంటి సినారియో జరగకపోతే ఐ ఫీల్ గోల్డ్ బాగానే పెరిగిపోయింది, మేబీ ఇంకో 5-10% పెరుగుతుందేమో. దాని తర్వాత రివర్సల్ అంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఓకే మనకి ఈక్విటీస్లో లాగా 30-40% కైండ్ ఆఫ్ కరెక్షన్స్. గోల్డ్లో కరెక్షన్ ఎలా ఉంటుందంటే మనకి ప్రైస్ కరెక్షన్ మాత్రమే కాదు, మనకి టైం కరెక్షన్స్ కూడా వస్తాయి. టైం కరెక్షన్ అంటే ఏంటంటే ప్రైస్ ఏదైతే ఉన్నదో అది అలాగే ఒక 4-5 years స్ట్రక్ అయిపోవడం, దాని తర్వాత మళ్ళీ పెరగడం, ఇలాంటి సినారియోస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మేబీ అంటే 5-10% పుల్ బ్యాక్ వచ్చి దాని తర్వాత అలాంటి సినారియో ప్లే అయ్యే ఆస్కారం కూడా ఉన్నది. సో దిస్ ఇస్ వాట్ గోల్డ్లో మనకి ప్లే అవ్వబోయే 2 types ఆఫ్ సినారియోస్. అయితే నువ్వు ఎవరైనా కూడా ఒకవేళ కమోడిటీస్లో ప్లే చేయాలనుకున్నట్టయితే రిస్కీ అయినా కూడా సిల్వర్ ఇస్ అనదర్ ఆప్షన్. ఎందుకు సిల్వర్ ఆప్షన్ అంటే మనకి గోల్డ్ టు సిల్వర్ రేషియో ఏదైతే ఉన్నదో ఇక్కడ మీకు చార్ట్ చూపిస్తాను చూడండి, మనకి హిస్టారికల్లీ లో లెవెల్లో ట్రేడ్ అవుతున్నట్టుగా అయితే మనకు కనబడుతున్నది. సో ఇలాంటి లెవెల్కి ఎప్పుడు వచ్చినా కూడా మనకి సిల్వర్ ప్రైస్లోనే అప్టిక్ అయితే చూసాం. అది మనకి ఆల్రెడీ పెరిగినా కూడా ఇంకా స్కోప్ అయితే కనబడుతుంది అన్నమాట. కాకపోతే సిల్వర్ ఏంటంటే వెరీ వెరీ రిస్కీ కమోడిటీ. గోల్డ్లో కాదు, ఇది సిల్వర్లోనే మనకి ఎంటర్ అవ్వడం మాత్రమే కాదు ఎగ్జిట్ అవ్వడం కూడా తెలియాలి. ఓకే, కరెక్ట్ అవుతున్నప్పుడు నేను యావరేజ్ డౌన్ చేసుకుంటూ వెళ్తానని చెప్పి అలా బై చేయడం అలాంటి పనులు చేయొద్దు. అండ్ సిల్వర్ ఈజ్ ఏ వెరీ వెరీ రిస్కీ కమోడిటీ. అది ఒకసారి పడినప్పుడు ఎలా ఉంటుందంటే షార్ప్ ఫాల్స్ ఉంటాయి అన్నమాట. పెరగడం అలాగే షార్ప్ రన్అప్ ఉంటుంది, ఫాల్ కూడా అంతే షార్ప్ రన్అప్ ఉంటుంది. బట్ స్టిల్ అంటే ఈ గోల్డ్ టు సిల్వర్ రేషియో బట్టి మనకు చెప్తుంది ఏంటంటే కొంచెం సిల్వర్ ఇంకా పెరిగే ఆస్కారం అయితే కనబడుతుంది. గోల్డ్తోని ఈ సినారియోస్ ప్లే అయినప్పుడు అప్పుడు ప్లే చేయడానికి ప్రయత్నించండి. లేదంటే గోల్డ్లో మ్యాక్సిమం ర్యాలీ అయితే బాగానే అయింది. మేబీ అంటే పీక్ ఎంతకి వెళ్తుంది అన్నది ఎవరు యాంటిసిపేట్ చేయాలి. మనం ఎప్పుడు కూడా ఎలాంటి టైంలో మనం ఏ అసెట్ క్లాస్లో అయినా ఎంటర్ అవ్వాలంటే అందరూ ఇగ్నోర్ చేస్తున్నారు, బిలీవ్ చేయట్లేదు మనం చెప్తున్నది. అలాంటి టైం ఆ అసెట్ క్లాస్లో ఎంట్రీ తీసుకోవాల్సింది. వేరే అందరూ కూడా గోల్డ్ బాగా పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరిని అడుగు, నా ఫ్యామిలీలో అవచ్చు, ఫ్రెండ్స్లో అవచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు గోల్డ్ రిలేటెడ్ కాలేజ్ అడుగుతుంటారు, గోల్డ్ ఇంకా పెరుగుతుందా, నేను గోల్డ్ బై చేద్దాం అనుకున్నాను. ఇలాంటి సినారియో ఏం చెప్తుందంటే నాకు ఓకే ఇంకా పీక్ దగ్గరకు వచ్చేసిందని అయితే చెప్తుంది. సో బిహేవియర్స్ ఏవైతే ఉంటాయో మనకి క్లియర్లీ అవి కూడా వన్ ఆఫ్ ద ట్రెండ్ అన్నమాట. అంటే బై చేయడానికి ఇది రైట్ టైమా కాదా అని చెప్పడానికి. కరెంట్లీ అయితే గోల్డ్ రిలేటెడ్ కంప్లీట్ యూఫోరియా మనకు కనబడుతుంది. సో అన్లెస్ మనకి మేజర్ ఈవెంట్ అలాంటివి జరిగితే తప్పించి గోల్డ్లోని ఆ ప్రైస్ అయితే మనం వెంటనే యాంటిసిపేట్ చేయలేం. ఫ్యూచర్లో వెళ్ళొచ్చు బట్ ఇమీడియట్గా అయితే యాంటిసిపేట్ చేయాలి అలాంటి సినారియో జరిగితే తప్పించి. సో ఇది ఓవరాల్గా నా వ్యూ అయితే. యూ కెన్ ప్లే విత్ ఎనీ ఆఫ్ దిస్ కమోడిటీ యాజ్ పర్ యువర్ రిస్క్ అపెటైట్. మన నెక్స్ట్ క్వశ్చన్ పిఎస్ రావు గారు అడుగుతున్నారు, సార్ స్వాన్ డిఫెన్స్ హ్యాస్ బీన్ కన్సిస్టెంట్లీ లాక్డ్ ఇన్ అప్పర్ సర్క్యూట్ సిన్స్ లిస్టింగ్, కరెంట్లీ ట్రేడింగ్ ఎట్ 523. యాక్చువల్లీ మీరు క్వశ్చన్ రాసినప్పటికి ఇప్పటికి ఇంకా బాగా పెరిగిపోయిందండి. with minimal transaction volume. Given its substantial price momentum, outperformance of the sector and strong technical indicators, could this present a unique opportunity for entry if shares become available, or do the liquidity conditions warrant caution? నో అండి, డోంట్ చేజ్ ఎనీ స్టాక్. స్టాక్ పరంగా బాగా రన్అప్ అయిపోయింది. అండ్ రన్అప్ అవడానికి కారణం మీరు చూసినట్టయితే స్ట్రాంగ్ అంటే 90% పైనే ప్రమోటర్స్ చేతిలో ఉన్నది. ఇంకా మిగిలిన స్టేక్ కూడా వేరియస్ ఇన్వెస్టర్ల చేతిలో ఉన్నదన్నమాట. సో మనకి ఫ్లోట్ అనేది చాలా తక్కువ. సో ఆ లో ఫ్లోట్ ఏదైతే దాంతో స్టాక్ని అయితే భయంకరంగా పెంచుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇది ఎప్పుడైనా కూడా రిస్కే. అంటే మీకు సడన్గా వాల్యూమ్ బాగా దొరికింది కదా అని మీరు ఎంట్రీ తీసుకున్నారు, అక్కడి నుంచి ఎవరైతే ముందు నుంచి హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు సెల్ చేస్తున్నారు అనుకోండి,
యూ విల్ ఎండ్ అప్ ఇన్ ఏ రాంగ్ సైడ్ కదా. సో నెవర్ చేజ్ ఏ స్టాక్, అది కూడా ఇంతలా పెరిగిపోయిన తర్వాత స్టాక్ని అస్సలు చేజ్ చేయకూడదు. ఎస్, షిప్ బిల్డింగ్ సైడు అండ్ షిప్ రిపేర్ రిలేటెడ్గా ఆపర్చునిటీ అయితే ఉన్నది, నో డౌట్. కానీ స్టాక్ అయితే మాత్రం అంటే లిస్ట్ అయినప్పుడు వేరు, బట్ ఇప్పుడు చూసినట్టయితే అంటే లిస్ట్ అయిన తర్వాత ఎవరు కొనడానికి ఛాన్సే లేదనుకోండి. బట్ ఇప్పుడు ఇంతలా పెరిగిపోయాక ఎక్కడ 30 రూపాయలు, ఎక్కడ 600 రూపాయలు, ఇంకా ఇంతలా పెరిగిపోయాక నెవర్ చేసే స్టాక్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మాజీ గారు అడుగుతున్నారు. ఐ హ్యావ్ 3% ఆఫ్ పోర్ట్ఫోలియో ఇన్ ఫార్మా సెక్టోరల్ ఫండ్. I invested this amount 2 years back to play sectoral theme. I got about 42% return very quickly and it is bit volatile in last 1 year. I'm thinking to rotate this money to a new theme considering uncertainty with Trump's recent statement. I'm planning to move this money to a new theme to focus on auto OEMs, logistics, EV and auto ancillaries. I'll be choosing ICICI Prudential Transport and Logistics Fund in that area. What do you think? It all depends on your holding period అండి. ఇఫ్ యు ఆర్ థింకింగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ దెన్ ఇలా స్విచ్ చేయడం ఇవన్నీ కూడా అంటే మళ్ళీ రీఎంటర్ అవ్వడం అంటే పర్ఫెక్ట్ టైం చేయడం అనేది కష్టం అవుతుంది. అదే మీరు నెక్స్ట్ 2 to 3 yearsకి ఆలోచిస్తున్నట్టయితే ఎస్, యూ మైట్ గెట్ ఎ బెటర్ రిటర్న్ ఇన్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్. ఎందుకంటే కంప్లీట్లీ పాజిటివ్ థింగ్సే ఆ సెక్టర్లో మనకు కనబడుతున్నాయి కదా, జిఎస్టీ కట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా. సో అక్కడ మంచి గ్రోత్ మనం యాంటిసిపేట్ చేయొచ్చు. కాకపోతే ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఎలాంటి థీమ్ అంటే ఎంటర్ అవ్వడం మాత్రమే కాదు, ఎగ్జిట్ అవ్వడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. టైమింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. హైలీ సిక్లికల్ థీమ్ ఇది. సో మీకు ఎగ్జిట్ అవ్వడం తెలియని పక్షంలో దెన్ నో నీడ్ టు డూ ఎనీథింగ్. ఫార్మా ఈజ్ ఏ సచ్ ఏ థీమ్ ఏంటంటే టెంపరీ పెయిన్ ఉన్నా కూడా ఓరే లాంగ్ టర్మ్ మంచి వెల్త్ క్రియేట్ చేయగలిగే థీమ్ ఇది, నో డౌట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ రీఎంటర్ అవ్వాలంటే మీకు ఆ టైమింగ్ అన్నది తెలియాలి. సో మనం పర్ఫెక్ట్ టైం చేయలేకపోయాం అనుకోండి, యూ మైట్ మిస్ దట్ ర్యాలీ యాజ్ వెల్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హోల్డింగ్ పీరియడ్ అండి. ఎండ్ పాయింట్ ఏంటంటే సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డోంట్ డూ ఎనీథింగ్. ఇఫ్ యూఆర్ థింకింగ్ ఆఫ్ షార్ట్ టర్మ్ అంటే మళ్ళీ అగైన్ నెక్స్ట్ 2 years తర్వాత చూసారు మీకు ఇక్కడ బెటర్ రిటర్న్ కనబడవచ్చు, ఇక్కడ ఒకసారి రిటర్న్ కనబడకపోవచ్చు, ఎందుకంటే అన్సర్టెన్ పీరియడ్ ఉన్నది కాబట్టి. సో అలాంటప్పుడు అరే మిస్ అయిపోయాను ఫీల్ అయిపోయి ఇన్వెస్టర్ అయితే మాత్రం యూ టేక్ యువర్ కాల్. ఆర్ ఎడిషనల్ డబ్బులు ఉన్నాయనుకోండి, అప్పుడు దీన్ని ఇలాగ వదిలేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్లో పార్క్ చేసినా కూడా దట్ వుడ్ బి వైస్ డెసిషన్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ రిలేటెడ్గా మీరు వరీ అవుతున్నట్టయితే ఐ ఫీల్ వీ డోంట్ నీడ్ టు వరీ దట్ మచ్, ఎందుకంటే ఇట్స్ ఏ షార్ట్ టర్మ్ పెయిన్ రాదర్ దెన్ ఏ లాంగ్ టర్మ్ పెయిన్ అన్నది నా వ్యూ. మన నెక్స్ట్ క్వశ్చన్ రవీంద్ర అడుగుతున్నారు. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ విత్ 3.5 years ఎక్స్పీరియన్స్. నాకు జాబ్ రాగానే మా డాడీ నాకు అండ్ మా ఎల్డర్ బ్రదర్కి ఒక ప్లాట్ కొన్నారు నియర్ టు సిద్దిపేట్ డిస్ట్రిక్ట్. అది 15 లక్షల రూపాయలు, 150 square yards వాల్యూ. కొన్ని మంత్స్ తర్వాత మా బ్రదర్ నేను అంత మనీ కట్టలేనని చెప్పాడు. అది నాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆ 15 lakhs నా పర్సనల్ లోన్ 3 lakhs వరకు అండ్ 5 లక్షల రూపాయలు ఫ్యామిలీ ప్రాపర్టీ మీద ఐసిఐసిలో మార్ట్గేజ్ లోన్ తీసుకున్నాము. మిగతావి కొంత చిట్ మనీ అండ్ బయట ఇంట్రెస్ట్కి తీసుకున్నాము. ఇప్పుడు బయట నుంచి తీసుకున్న మనీ రీపేమెంట్ చేయమని చెప్పి అడుగుతున్నారు. నా శాలరీ అంతా కొంత పర్సనల్ లోన్ ఈఎంఐకి, కొంత డెట్ ఇంట్రెస్ట్కి, నా పర్సనల్ ఎక్స్పెన్సెస్కి అయిపోతున్నాయి. ఇప్పుడు నాకున్న ప్లాట్ సెల్ చేసి రీపేమెంట్ చేద్దామంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్లో ఉన్నది. ఇప్పుడు మేము సెకండరీ ఇన్కమ్ జనరేషన్ కోసం అని చెప్పి మీరు చేసిన 2 వీడియోస్ చూసాం. ప్లాట్ రెంట్ ఆర్ లీజ్ ఇద్దామని చెప్పి థింక్ చేస్తున్నాను. నాకు ఒక థాట్ వచ్చింది, టవర్ ఇన్స్టలేషన్ ఎంటీ ప్లాట్లు ఇవ్వచ్చు అని చెప్పి దాని గురించి అని నేను ఇండస్ టవర్స్, జీటీఎల్, భారతీ ఇన్ఫ్రాటెల్ అండ్ జియోని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు ఏమన్నారంటే జీటీఎల్ వాళ్ళు ల్యాండ్ 25 into 25 square feet ల్యాండ్ స్పేస్ కావాలని, అగ్రిమెంట్ 15 years చేసుకుంటామని, సెక్యూరిటీ అమౌంట్ 45 lakhs అడుగుతున్నారు. మంత్లీ 40,000 rupees రెంట్ పే చేస్తామన్నారు. అండ్ దిస్ విల్ ఇంక్రీజ్ 10% ఎవ్రీ ఇయర్. సెకండ్, భారతీ ఇన్ఫ్రాటెల్ విషయంకి వచ్చరికి వాళ్ళ ల్యాండ్ 25 into 30 square feet ల్యాండ్ స్పేస్ కావాలని, అగ్రిమెంట్ 20 years పాటు చేయాలని, సెక్యూరిటీ అమౌంట్ 90 lakhs rupees అంటున్నారు. అండ్ మంత్లీ రెంట్ 45,000 rupees ఇస్తా అన్నారు. అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ 10% ఎవ్రీ ఇయర్. ప్రజెంట్ నా జాబ్లో శాలరీ 15,000 నుంచి 20,000 rupees మంత్లీ వస్తుంది. నేను అప్లై చేశాను. నాకు జియో అండ్ ఇండస్ టవర్స్ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. హియర్ ఈజ్ మై డౌట్, ఈజ్ దే ఆర్ సేయింగ్ ట్రూ ఆర్ ఫాల్స్? Can you please provide me clarity and suggestion? Is there any other secondary income generation on a empty land? Please help me Anna to come out of from this debt trap. అండ్ సి ఈ 2 కేసుల్లోని మీరు సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీ దగ్గర ఆ డబ్బులు లేకే కదా. ఆ డబ్బులే ఉన్నట్టయితే బయట అప్పులు ఏవైతున్నాయో వాటిని తీర్చేస్తే సగం స్ట్రెస్ తగ్గిపోతుంది కదా. ఓకే, సో ఫస్ట్ 2 కూడా వర్కౌట్ అయ్యే సినారియోస్ కాదు.
ఐఎమ్ రియలీ సారీ టు హియర్ దిస్ సిచ్యువేషన్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేక చాలామంది పేరెంట్స్ చేస్తున్న పెద్ద మిస్టేక్ ఇది. పిల్లల మీద ఈ బర్డెన్ అయితే పెట్టేస్తున్నారు. అవసరం లేనిది ల్యాండ్ కొను అని వాళ్ళ చేత పర్సనల్ తీపిచ్చి ల్యాండ్లు కొనిపించి వాళ్ళు అన్నెసరీ ఫైనాన్షియల్ రిస్క్లు అయితే పెట్టేస్తున్నారు. అండ్ దట్టు ఇలాంటి జాయింట్ ప్రాపర్టీ బయింగ్ రిలేటెడ్ డెసిషన్స్ ఏవైతే ఇవి ఇంకా రిస్క్ ప్లే ఉన్నంత వరకు కనబడదు. బట్ రిస్క్ ప్లే అయిందనుకోండి ఇలాంటి సినారియోస్ వస్తాయి. ఈ క్వశ్చన్ పిక్చరింగ్ వన్ ఆఫ్ ద రీజన్ ఇది. ఐ థాట్ దీని రిలేటెడ్గా అవేర్నెస్ కూడా స్ప్రెడ్ చేయాలని. నా కమింగ్ టు మీ క్వశ్చన్కి సొల్యూషన్ విషయంకి వచ్చేసరికి ఇది బెటర్ ఐడియా కాదండి. దానికన్నా కూడా మీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ఫస్ట్ డబ్బులు ఉండాలి కదా. సో మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ డబ్బులు లేకుండా చేయగలిగే అదర్ ఆప్షన్స్ ఏమున్నాయంటే ఇప్పుడు సిద్దిపేట లాంటి ఏరియాలో మీకు వేర్ హౌస్ రిలేటెడ్గా అంటే మీరు వేర్ హౌస్ కట్టి ఇచ్చేదానికన్నా వాళ్ళు కట్టుకుని మీకు ఒకవేళ రెంట్ తక్కువ ఇస్తున్నారు అనుకోండి, అలాంటి డీల్స్ కూడా వస్తాయి అన్నమాట. దట్ ఈస్ బెటర్ డీల్. ఆర్ మనకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు వాటర్ క్యాన్స్ ప్రతి చోట మ్యాండేటరీ అయిపోయింది కదా. సో ప్రతి చోట దీని రిలేటెడ్గా బిజినెస్ అయితే బాగా గ్రో అవుతుంది. మనకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ల్యాండ్ అడుగుతారు స్పేస్ గురించి. అలాంటి వాళ్ళకి రెంట్కి ఇవ్వడం దట్ వుడ్ బి బెటర్ ఐడియా. ఎందుకంటే మీకు మీ పాకెట్ నుంచి క్యాపిటల్ రిక్వైర్మెంట్ లేకుండా మీకు రెంట్ వస్తుంది. ఆ రెంటల్ ఇన్కమ్ ఎక్కడో చోట మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది. అలా కాకుండా మళ్ళీ అగైన్ మీరు ఇన్వెస్ట్మెంట్ వెనకాల పరిగెడితే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, మళ్ళీ అప్పు చేసినట్టయితే దాన్ని ఎక్కడి నుంచి రీపే చేస్తారు. సో ఈ ఐడియా అయితే నాకు అంత పర్ఫెక్ట్ అనిపించింది. దాని బదులు క్యాపిటల్ లేకుండా మనకి లో రెంటల్ ఇన్కమ్ వచ్చినా కూడా దట్ వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇంకా స్ట్రెస్ యాడ్ అయితే దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ క్యారింగ్ స్ట్రెస్. ఒకవేళ మీకు ల్యాండ్ కొంచెం తక్కువ ప్రైస్కి సెల్ అవుతున్నా కూడా సెల్ చేసి డెట్ ట్రాప్ నుంచి బయటపడ్డ వుడ్ బి మచ్ బెటర్ ఆప్షన్ అవుతుంది. అంటే ఇవేవి ఆప్షన్స్ మీకు దొరకకపోతాయి. నా ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లోని మండేలం మర్డర్స్ అని చెప్పి ఒక సిరీస్ అయితే చూశాను. బాగా ఉంది, వర్త్ వాచింగ్. ఒకవేళ ఎవరైనా చూడనట్టయితే యూ కెన్ చెక్ దట్. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు, అందుకని ఎడిట్ చేసేస్తున్నాం. మై సిచ్యువేషన్ ఈజ్ లైక్ దిస్. ఐఎమ్ 48, హస్బెండ్ ఈజ్ 51 years. He doesn't know Telugu, so I'm the only one who follows your channel. I'm in a freelancing consulting job in a digital marketing company with foreign clients working from last 12 years. I make 1 lakh per month, but this is not stable in this era of AA. Lot of changes are happening these days and I'm worried about my job. My husband is in IT services company and earning 2 lakh per month. But you know the situation of IT companies now. Our son has finished his college, now that part is over. When it comes to our retirement, I have about 40 lakhs in mutual funds, 20 lakhs in fixed deposit, 6 lakhs in PPF maturing at my age of 60 years. I'm doing SIP in HDFC FlexiCap, ICICI Nifty 50 and 12,500 rupees per month in PPF. My parents are dependent on me, so I give them 30,000 rupees per month. When it comes to my husband, he has a ESOP of 50 lakhs which has fallen much below purchase price in recent years. And 50 lakhs in EPF, 15 lakhs in NPS and another 50 lakhs in stocks and mutual funds and 20 lakhs in FDs. He is doing 50,000 rupees SIP in Parag FlexiCap and Edelweiss large and mid cap index fund and 30,000 in Kotak low duration fund. Our monthly expenses is around 80,000 rupees. We have a own house, finished 20-year-old loan last year. Oh, congratulations and oka debt burden aithe taggipoyindi. If we had same stability of job, we could have been comfortable. But we both are worried about the impact of AA in service industry suffering due to various factors like Trump tariffs on outsourcing and etc. I have some small startup ideas, some app development etc. But I am scared to leave my job as long as money is coming in. Plus I need to do it all myself as I can't pay any salary. Getting new job at this age is very tough. No one hires people late 40s to 50s. Everyone wants young people. If our income were to stop in 6 months, are we safe now? Do you think I should divert that PPF amount to NPS and just keep PPF active by paying 500 rupees? We are at our life's crossroad and confused about what to do. Please help. And I agree with your situation. కాకపోతే మీరు రాసిన క్వశ్చన్ బట్టి నాకు క్లియర్లీ అర్థమవుతుంది. కొంచెం ప్యానిక్ అవుతున్నారని చెప్పి. సిచ్యువేషన్ అవేర్నెస్ ఉండడం ఇంపార్టెంటే, కానీ ప్యానిక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వీ కమిట్ మిస్టేక్స్. వీ డోంట్ నో వెదర్ దట్ రిస్క్ విల్ కమ్ టు అస్ ఆర్ నాట్ కదా. ఓకే, సో దానివల్ల మనం ప్యానిక్ అయ్యి వరి అనుకోండి, మనం అన్నెసరీ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ వీటి రిలేటెడ్గా కూడా తప్పులు చేసే ఆస్కారం అయితే ఉన్నది.
మీ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసి మీ కిడ్ రిలేటెడ్ ఏదైతే మీ రెస్పాన్సిబిలిటీ ఉన్నదో ఆ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ అయిపోయింది కదా, దాన్ని కూడా కన్సిడర్ చేసినట్టయితే అంత వరీ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకంటే ఏవైతే మీ సేవింగ్స్ ఉన్నాయో మీ మంత్లీ క్యాష్ ఫ్లో రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నదో దాని వరకు అయితే ఒకవేళ నిజంగా వర్స్ట్ సిచ్యువేషన్ వచ్చినా కూడా మేనేజ్ అయితే అవుతుందండి. సో ఎస్పెషల్ డెట్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయాయి కదా, సో అంత వరీ అవ్వద్దు. సెకండ్ థింగ్, మీరు యాప్ డెవలప్మెంట్ రిలేటెడ్గా రాశారు కదా, దానికి క్యాపెక్స్ ఎంత అవుతుందని రాయలేదు. ఒకవేళ పెద్దగా క్యాపెక్స్ అవ్వదు అండ్ మీకు అక్కడ కాన్ఫిడెన్స్ బాగా ఉన్నదనుకోండి, ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు టేక్ ఇట్ అప్. ఎందుకంటే ఇద్దరిలో ఒకళ్ళు ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మీకు మంత్లీ క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయి. ఇంకొకళ్ళు అలాంటి ప్రాజెక్ట్ ఏమైనా టేకప్ చేసి గ్రో చేయగలిగినట్టయితే ఏమవుతుందంటే యూ విల్ బీ సెక్యూరింగ్ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ బోత్ ఆఫ్ యూ కదా. ఎందుకంటే రేపు అది పెద్ద బిజినెస్ అయిపోయింది అనుకోండి, ఓకే, అప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉన్నదో దీని నుంచి బయటపడిపోయినట్టు అయితే అవుతుంది కదా. సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత ఉన్నది అండ్ క్యాపెక్స్ ఎంత రిక్వైర్మెంట్ ఉన్నది అన్నది నాకు తెలీదు. దాన్ని బట్టి నన్ను అడిగితే ఐ సజెస్ట్ యూ టు టేక్ ఇట్ అప్. ఒకవేళ కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నది అండ్ అలాగే క్యాపెక్స్ కూడా ఎక్కువ అవుతుంది అంటే దాన్ని లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆలోచించవచ్చు. ఎందుకంటే నేను పుష్ చేస్తున్నాను, సో మీరు ఒక 4-5 years తర్వాత టేకప్ చేయాలనుకున్నారు అనుకుంటే అప్పుడు అయ్యి సినారో కాదు. సో అందు గురించనే ఐడియా ఉన్నప్పుడు దాన్ని దట్టు ఇద్దరు ఇన్కమ్ వస్తుంది, ఒకళ్ళ ఇన్కమ్ అయితే డెఫినెట్లీ ఇంట్లో ఎక్స్పెన్స్లకి అయితే సరిపోతుంది అన్నప్పుడు మనం రిస్క్ తీసుకోవడంలో తప్పు లేదండి. అండ్ సేవింగ్స్ అయితే పర్లేదు, కొంచెం వరకు మీ క్యాష్ ఫ్లోస్ వరకు కొన్ని సంవత్సరాల పాటు సెక్యూరిటీ అయితే ఉన్నది. సో అంత వరీ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు. అంటే కంప్లీట్లీ మీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ సెక్యూర్ అయిపోద్ది ఈ కార్పస్ అని అయితే నేను చెప్పట్లేదు, కానీ అంత ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ కూడా లేదన్నది కూడా పాయింట్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక సజెషన్, అంటే ఈ సినారియో నుంచి కొంచెం ఒక 6-7 months తర్వాత మీరు ఆ ప్యానిక్ ఎన్విరాన్మెంట్ అయిపోయింది అనుకోండి, ఎఫ్డీస్లో మీ మనీ ఏదైతే ఉందో కొంచెం ఎక్కువగా ఉన్నది, దాని నుంచి కొంచెం ఈక్విటీస్కి డైవర్ట్ చేయగలిగినా కూడా దట్ వుడ్ బి బెటర్ ఐడియా అవుతుంది. నెక్స్ట్ పీపీఎఫ్ టు ఎన్పిఎస్ డైవర్షన్ రిలేటెడ్గా అడుగుతున్నారు కదా, పీపీఎఫ్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ప్రొడక్ట్. మన ట్యాక్సేషన్ యాంగిల్ అంటే మెచ్యూరిటీ టైంలో మనకి ఏవైతే గెయిన్స్ వస్తే అవి ట్యాక్స్ ఫ్రీ కదా, సో వాటిని కూడా కన్సిడర్ చేస్తే ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ రిటర్న్ వర్కౌట్ అయినట్టే. కాకపోతే ఎన్పిఎస్లో మనకి ఈక్విటీలో ఎలొకేషన్ ఉంటుంది కాబట్టి దట్టు న్యూ చేంజెస్ వల్ల మనకి ఇంకొంచెం బెటర్ రిటర్న్ వచ్చే పాసిబిలిటీ ఉన్నది. సో మీ మంత్లీ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాంట్లోని 60-40 స్ప్లిట్ చేయడం వుడ్ బి బెటర్ అవుతుంది. పీపీఎఫ్ని కంటిన్యూ చేయండి అండ్ మిగిలిన ఎన్పిఎస్లో యాడ్ చేయడానికి ప్రయత్నించండి. ఓవరాల్గా అయితే అంతా ఫైన్ అండి. మిగిలిన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే ఎస్పెషలీ 40sలో ఉన్న వాళ్ళకి సినారియోస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ప్యానిక్ అవ్వదు, సిచ్యువేషన్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ఎంత సేవింగ్స్ ఉన్నాయి, ఎన్నాళ్ళ వరకు సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళ కార్పస్ చూసినైతే మనకి 2 కోట్లు పైనే కార్పస్ కనబడుతున్నది. సో దాని నుంచి 60-70,000 మంత్లీ ఎక్స్పెన్సెస్ పుల్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. ప్రాపర్గా ప్లాన్ చేసినట్టయితే పుల్ చేయగలుగుతాం. సో ఇవన్నీ కూడా మనకి ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, ఈవెన్ మన వర్క్ ఎన్విరాన్మెంట్లో కూడా మన ఏదైతే మన బిహేవియర్ కానీ మన డెలివరీ కానీ ఇవన్నీ కూడా మారిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ ఆ సిచ్యువేషన్ అవేర్నెస్ మనం క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన ఫైనాన్సెస్ ఎలా ఉన్నాయి, ఎంత సెక్యూర్డ్ అన్నది మనకు ఐడియా ఉండాలి. సో ఒకసారి అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని పానిక్ అవ్వకుండా ఒక స్కిల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి, కానీ డోంట్ పానిక్ అండ్ కమిట్ మిస్టేక్స్ ఇన్ కరెంట్ సిచ్యువేషన్ అన్నది నా సజెషన్. మన నెక్స్ట్ క్వశ్చన్ చైతన్య అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఎన్పిఎస్లో వచ్చిన న్యూ చేంజెస్ వల్ల చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఐ టు అగ్రీ అండి, ఫెంటాస్టిక్ ప్రోడక్ట్ అయితే అయిపోయింది ఏవైతే న్యూ చేంజెస్ తీసుకొచ్చారో. అండ్ దట్టు ఇప్పుడు 60% విడ్రాల్ నుంచి 80% విడ్రాల్ తీసుకెళ్తా అన్నారు చూడండి, అది కానీ చేశారా ఇట్ విల్ బికమ్ మోర్ అట్రాక్టివ్ ప్రోడక్ట్ అన్నమాట. I'm doing SIP of 15,000 rupees per month, 5,000 rupees in small cap, 3,000 rupees in mid cap and 7,000 rupees in flexi cap. Can I exit from mutual funds and enter in NPS? My current age is 27. So please do compare between NPS versus mutual fund, which is better for long term. See, మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఏవైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అవి ఎన్పిఎస్లో మూవ్ చేయడం రైట్ డెసిషన్ అవ్వదండి. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మీకు ఏవైతే రిటర్న్ జనరేట్ అవ్వగలుగుతుందో యాజ్ ఆఫ్ నో ఎన్పిఎస్లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయి, కొత్త ఫండ్స్ లాంచ్ చేస్తామని చెప్తున్నారు, లెట్ దెమ్ లాంచ్ అయిన తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఫ్లెక్సీ క్యాప్ నుంచి మీరు ఎన్పిఎస్కి మూవ్ అవుతానంటే నో, ఐ డోంట్ అగ్రీ. నార్మలీ లార్జ్ క్యాప్ అండ్ ఇండెక్స్ ఫండ్స్లో ఎవరైతే పెడుతుంటారో రిటైర్మెంట్ కోసం అని చెప్పి ఆ మనీలో మెజారిటీ ఆఫ్ ద మనీ అయితే ఎన్పిఎస్కి మూవ్ చేయొచ్చు. కానీ మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ ఏదైతే ఉన్నదో అవి ఇండెక్స్ కన్నా కూడా బెటర్ రిటర్న్ అయితే డెలివర్ చేయగలిగే ఛాన్స్ ఉన్నది. సో అలాంటప్పుడు మీరు మళ్ళీ మూవ్ చేసిన తర్వాత లాక్ అయిపోయాయని చెప్పి వరీ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో డోంట్ డూ దట్. మీ రిటైర్మెంట్ మనీలోని లెట్స్ సే నౌ 100 రూపీస్ మీ రిటైర్మెంట్ కార్పస్ కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి ఎవ్రీ మంత్.
ఇంతకుముందు ఎన్పిఎస్కి మనకు ఆ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఏదైతే ఉంటుందో అంతవరకు మనం కంట్రిబ్యూట్ చేస్తే సరిపోయేది, అంతకుమించి ఎందుకంటే అక్కడ పెద్దగా రిటర్న్ యాంటిసిపేట్ చేయలేం కాబట్టి అంతకన్నా దాంట్లో ఎలోకేట్ చేయడం అయితే వర్త్ కాదు. వేరే ఇప్పుడు ఈ చేంజెస్ తర్వాత దాన్ని మనం 25 to 30% వరకు అయితే తీసుకెళ్ళచ్చు. అంతేకాని 100 రూపీస్ మ్యూచువల్ ఫండ్ నుంచి ఎన్పిఎస్ మూవ్ చేసేయాలంటే ఐ డోంట్ అగ్రీ టు ఇట్. ఎన్పిఎస్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో, నాట్ మ్యూచువల్ ఫండ్ వర్సెస్ ఎన్పిఎస్. ఓకే, నెవర్ సీ ఎనీ ప్రోడక్ట్ లైక్ దట్. మనకి ఎవ్రీ ప్రోడక్ట్కి మనకి ఆ ప్రోడక్ట్ యొక్క క్యాపబిలిటీ ఆధారంగా మన పోర్ట్ఫోలియో ఎంత పర్సెంటేజ్ ఎలొకేట్ చేసుకోగలం అన్నది మనం అసెస్ చేయగలగాలి. సో ప్రజెంట్ అయితే రిటైర్మెంట్లోని ఎవరైనా ఎలొకేట్ చేయాలి 20 to 25% ఈజ్ ఎనఫ్. ఫ్యూచర్లోని వీళ్ళు ఇంకేమైనా అగ్రెసివ్ ఫండ్స్ లాంచ్ చేశారనుకోండి, ఆ లాంచ్ అయిన ఫండ్స్ ఆధారంగా డెసిషన్ అయితే మారచ్చు. కానీ అట్ దిస్ మూమెంట్ అయితే దిస్ షుడ్ బి ఐడియల్ రిటైర్మెంట్ ప్లానింగ్ రిలేటెడ్గా 25 ఎన్పిఎస్ అండ్ 75 మ్యూచువల్ ఫండ్స్ వుడ్ బి బెటర్ ఐడియా అవుతుందండి. మన నెక్స్ట్ క్వశ్చన్ రాజు గారు అడుగుతున్నారు, డియర్ మనీ పర్స్ టీమ్, హ్యాపీ సండే అండి. ఐపీఎల్ మీద ఐపీఎల్ వస్తున్నాయి కదా, అయితే డ్యామ్ క్యాపిటల్కి ఏమైనా బెనిఫిట్ యాడ్ అవుతుందా? ఈ స్టాక్ని ఇప్పుడు పోర్ట్ఫోలియో యాడ్ చేయడానికి ఇది మంచి సమయమైనా చెప్పండి. ఎస్, కంటిన్యూస్గా ఐపీఎల్ అయితే వస్తున్నాయి కదండి. ఇందులోని డ్యామ్ క్యాపిటల్ మేనేజ్ చేస్తున్న ఐపీఎల్ కూడా మన ముందుకు చాలానే వచ్చాయి. గణేష్ కన్జ్యూమర్ అని చెప్పి రీసెంట్ ఐపీఓ వచ్చింది కదా, అది, ఆనంద్ రాటి, జైన్ రీసోర్సెస్ ఏదైతే ఉన్నదో అది, అండ్ ట్రాల్ట్ బయో ఎనర్జీ, అండ్ ఇంకొక కంపెనీ ఏదో ఉన్నది, పేరు మర్చిపోయిన, ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. వీటిలో కొన్ని వీళ్ళు కోలీడ్ ఐపీఓ మేనేజర్స్ అయినట్టయితే కొన్ని వీళ్ళు తీసుకొచ్చిన ఐపీఓస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నెంబర్స్లో అయితే యాడ్ అవ్వాలి కదా. సో కమింగ్ క్వార్టర్స్లో అయితే ఈ నెంబర్స్ యాడ్ అవుతాయి కాబట్టి సో డెఫినెట్లీ కంపెనీ పరంగా మనం అది పాజిటివ్గానే చూడొచ్చు. అండ్ కమింగ్ ఐపీఓస్ ఏవైతే లార్జ్ ఐపీఓస్ ఉన్నాయి వాటిల్లోని చెక్ చేయాలి, నేను చూడలేదు. ఒకవేళ వీళ్ళు తీసుకొస్తున్న ఐపీఓస్ ఏమన్నట్టయితే అవి కూడా మంచి నెంబర్స్ యాడ్ చేసే ఆస్కారం అయితే ఉన్నది. కాకపోతే అగైన్ ఎవరైతే ఆల్రెడీ ఈ డ్యామ్ క్యాప్లో చేతులు కాల్చుకున్న వాళ్ళు చాలామందే ఉంటారు. ఎప్పుడైతే ఐపీఓస్ డ్రై అయిపోయో స్టాక్ చూడండి ఎలా పడిపోయింది. సో ఈ స్టాక్తో ఏంటంటే మనకి ఎప్పుడైతే మనకి ప్రైమరీ మార్కెట్ బాగా బూమ్లో ఉంటుందో అలాంటి టైంలో వీళ్ళు నెంబర్స్ బాగా వస్తాయి కాబట్టి ఆ టైంలో ప్లే చేయాలి. అండ్ ఐపీఓ మార్కెట్ మనకి డ్రై అవుతుంది అండ్ అలాగే మార్కెట్ బాగా పడుతూ బేరిష్ సినారియోస్ కనబడుతున్నాయి అనుకోండి, దట్ ఈస్ ద టైమ్ టు ఎగ్జిట్. సో సైకిల్ వెరీ వెరీ షార్ప్ సైకిల్స్ అయితే ఉండొచ్చు. సో మీరు ఆ సైకిల్ ప్లే చేయగలిగినట్టయితే వర్త్ లుకింగ్ ఎట్ ఇట్. మన నెక్స్ట్ క్వశ్చన్ వెంకీ గారు అడుగుతున్నారు, అన్న మీ ఎన్పిఎస్ వీడియో చూసాను, ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ షేర్డ్. ఎన్పిఎస్ పాలసీ చేంజెస్ వల్ల ప్రోటీన్ స్టాక్లో మూమెంటం చూడొచ్చా? ఇమీడియట్గా కాదండి, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఎందుకంటే ఎన్పిఎస్లో చేంజెస్ వచ్చాయని చెప్పి ఇమీడియట్గా అందరూ ఇన్వెస్ట్ చేశారు కదా, ఎందుకంటే మైండ్ సెట్ షిఫ్ట్ ఇంపార్టెంట్ కదా. ఇట్ విల్ టేక్ టైం. నెమ్మదిగా అవేర్నెస్ పెరుగుతుంది. అవేర్నెస్ పెరగడంతో గ్రాడ్యువల్లీ ఇన్ఫ్లోస్ స్టార్ట్ అవుతాయి. దాంతో ఈ ఎన్పిఎస్ రిలేటెడ్గా వీళ్ళకి బిజినెస్ కూడా వస్తుంది. అండ్ ఎన్పిఎస్ మాత్రమే కాదు, రీసెంట్గా వీళ్ళు ఆధార్ సెంటర్స్ 188 డిస్ట్రిక్ట్స్లో ఓపెన్ చేయడానికి ఏదైతే వీళ్ళకి 1370 crores ఆర్డర్ వచ్చిందో అది కూడా లాంగ్ టర్మ్లో కంపెనీ పరంగా పాజిటివ్. ఓవరాల్గా ఏంటంటే మేనేజ్మెంట్ పరంగా గుడ్ మేనేజ్మెంట్, మంచి కంపెనీ. వాళ్ళ PAN 2.0 రిలేటెడ్గా ఏదైతే ఆర్డర్ వీళ్ళకి రాలేదు దాంతో మనకి స్టాక్ మ్యాసివ్గా కరెక్ట్ అయింది. వాల్యుయేషన్స్ పరంగా ఇప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్ అయితే ట్రేడ్ అవుతున్నది. హోప్ఫుల్లీ వీళ్ళు ఈ ఆర్డర్స్ కంటిన్యూస్గా విన్ అవుతూ వచ్చారనుకోండి, దెన్ మళ్ళీ అగైన్ గ్రోత్ ట్రాక్లోకి వెళ్ళే ఆస్కారం అయితే ఉన్నది. ఈవెన్ ఎన్పిఎస్ఏ కాదు, ఓపీఎస్ రిలేటెడ్గా కూడా వీళ్ళకి బిజినెస్ అయితే యాడ్ అవుతుంది. గుడ్ కంపెనీ. ఎవరైనా స్టడీ చేయనట్టయితే స్టడీ చేయడానికి ప్రయత్నించండి. బట్ ఇది ఇమీడియట్గా మనకి వెన్నే షార్ప్ అప్టిక్స్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇవి ఏంటంటే లాంగ్ టర్మ్ స్టాక్స్ అన్నమాట. సో ఎవరైనా కూడా కన్సిస్టెంట్ క్యాష్ జనరేటింగ్, బ్యాలెన్స్ షీట్ క్లీన్ ఉండి టెక్ రిలేటెడ్ కంపెనీస్, హై రిటర్న్ రేషియో జనరేట్ చేసే కంపెనీస్ ఏవైతుంటే అలాంటివి చూస్తున్నట్టయితే దిస్ ఈస్ వన్ స్టాక్ విచ్ ఈస్ వర్త్ స్టడింగ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.